చంద్రబాబు గారితో ఏమైనా ఉందా, పరిచయం ఏమైనా ఉందా, ఎప్పుడేం కలిసారా? చంద్రబాబు గారిని కలవలేదు, బట్ అఫ్ కోర్స్ వీ హ్యాడ్ అ బ్రీఫ్ ట్విట్టర్ కాన్వర్జేషన్ 1-2 times జరిగింది. బట్ చంద్రబాబు నాయుడు గారిని వీ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. అండ్ మీరు చంద్రబాబు నాయుడు గారి స్టైల్ని ఇష్టపడకుండా ఉండలేరు కొన్ని విషయాలు. అగైన్ డిసిప్లిన్ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. లుక్ ఎట్ హిమ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ ఐ థింక్ 73-74, హీ లుక్స్ లైక్ అ స్టిక్. స్ట్రాంగ్గా ఆ బాడీని మెయింటైన్ చేయడం. ఒక నాయకుడి ప్రధాన లక్ష్యం ఏంటంటే మీరు మరింత 10 కాలాలు 10 మందికి సాయం చేయాలనుకుంటే ముందు మిమ్మల్ని మీరు సరిగ్గా మీరు టేక్ కేర్ చేయాలి. లేదంటే మీ యొక్క ఉపయోగం, మీకు ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఇంత ఆలోచన శక్తి ఉంది, అది 10 మందికి ఉపయోగపడాలంటే ముందు మీరు ఫిజికల్గా ఫంక్షనల్గా ఉండాలి. అది ఐ థింక్ అతను వన్ ఆఫ్ ది గుడ్ ఎగ్జాంపుల్స్. అంటే నేటి రాజకీయాల్లో చంద్రబాబు గారి అరెస్ట్ పై మీరు ఏమనుకున్నారు, మీరు ఎలా అభిప్రాయపడ్డారు? ఐ థింక్ మనం ఇంకో డీప్గా చూడకుండా సింపుల్గా చెప్పాలంటే పాలిటిక్స్లో ఇది చాలా వెరీ సింపుల్ ప్రొసీజర్. ఎలాగా, మనం ప్రభుత్వం ఉండేటప్పుడు ప్రభుత్వంలో లేని వారిని మనం ఇరుకులో పెట్టడం. అసలు ఫెయిల్యూర్, మీరు అడగాలనుకున్న ప్రశ్న ఫెయిల్యూర్ అని మనం మాట్లాడుతున్నప్పుడు ఫెయిల్యూర్ గురించి మీరు మాట్లాడాలి. ఒక ఫెయిల్ అయినప్పుడు అదొక ఎంత అవకాశం అండి, ఫెయిల్ అవ్వడమే అవకాశం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారు ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్ అయ్యారు ఏది 2019లో. అంటే దాని అర్థం ఏంటి, ప్రజలు ఎక్కడో తిరస్కరించారు మిమ్మల్ని. ఎందుకు తిరస్కరించారు అని మీరు ఆలోచన చేసి ఆ పాయింట్స్లో మీరు కనుక మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో మీరు ముందుకు వస్తే బహుశా 2024లో మీరు మళ్ళీ ప్రజల చేత ఎన్నుకోబడతారు. అంటే ఒక ఫెయిల్యూర్. అలాగే వైసీపీ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ 2014 వెరీ నేరో మార్జిన్లో వైసీపీ పోయింది. అంత జైలు నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా 67 seats ఆయన విన్ చేశారు. అంటే ప్రజల్లో అతను ట్రస్ట్ ని క్రియేట్ చేశారు, కానీ ఓడిపోయారు. అప్పుడు హీ మస్ట్ హ్యావ్ రివ్యూడ్, హీ మస్ట్ హ్యావ్ అసెస్డ్, నేను ఎందుకు ఎక్కడ ఫెయిల్ అయ్యాను. బహుశా అవి చేయడం వల్ల మళ్ళీ 2019లో ఆయన పవర్లోకి వచ్చి ఉండొచ్చు. సో ఈచ్ ఫెయిల్యూర్ ఒక మంచి లీడర్కి ఎప్పుడు కూడా అది అవకాశమే అవుతుంది తప్పితే అదేమీ ప్రాబ్లం కాదు. బహుశా 2024 ఎలక్షన్స్ రిజల్ట్తో మనం దీని గురించి మాట్లాడుకోవచ్చు. అంటే ఏది వస్తుందని మీరు అంచనా వేస్తున్నారు, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? డెమోక్రసీ గెలవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోక్రసీ గెలవాలి. ప్రజలకి ఏంటంటే ప్రజలు ఓటేసే ముందు మనం తెలివైన వాళ్ళు లేకపోతే చదువుకున్న వాళ్ళు ఏం చెప్పాలంటే ప్రజలకి అందరూ బయటకు వచ్చి ఓటేయాలి. ఇది నెంబర్ 1. నేను ఈ మధ్య చదివింది అంటే హైదరాబాద్ సిటీలోనే పెద్దగా ఓటింగ్ ఎక్కువ జరగలేదు. మనకు అన్నీ కావాలి కానీ మనం ఓటేయం. దట్ ఈస్ వెరీ రాంగ్. అట్లీస్ట్ చదువుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఆ ఒక్కరోజు శ్రమ తీసుకుని అయినా సరే ఓటేయాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఓటేసేది పార్టీకి కాదు, ఒక లీడర్. ఆ లీడర్కి ఓటేస్తే ఆ లీడర్ నిజంగా మన యొక్క డ్రీమ్స్ని ముందుకు తీసుకెళ్ళగలడా. రేపొద్దున మన పిల్లలు, అదే ఇందా చెప్పాను మీకు, ఈవేళ లీడర్ ఈవేళ కోసం పని చేయట్లేదు, పని చేయకూడదు. 10 ఏళ్ల తర్వాతకి వీళ్ళు ఏమైనా చేస్తున్నారన్న ఆలోచన కనుక మనలోని ఒక స్పష్టత ఉంటే, ఆ స్పష్టత బేసిస్ మీద మనం ఒక లీడర్ని ఎంచుకుంటే డెఫినెట్ గా ఐ థింక్ మంచి రాజ్యాలు ఏర్పడతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ ఆంధ్ర ఈజ్ నాట్ ఎన్ ఎక్సెప్షన్ ఫర్ దట్. మీరు 2019లో పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేశారు. అవునండి. అప్పుడు ఎట్లా అనిపించింది, మీరు ఏమేమి పనులు చేశారు కొంచెం చెప్పండి? నేను అతనికి థింక్ ట్యాంక్ అడ్వైజర్గా వర్క్ చేశాను. నేను ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడు అంతకుముందు నాకు పరిచయం లేదు, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మనకి అవకాశం లేదు, తెలిసే అవకాశం లేదు. చాలా మంది చాలా చెప్పారు హీఈస్ లైక్ దిస్, హీఈస్ లైక్ దట్ అని. బట్ నేను కలిసి ఫస్ట్ టైం ఒక 30-40 minutes నేను ఆయనతో 1-to-1 మీటింగ్ అయింది. ఆ మీటింగ్ లో ఈ మధ్య నేను ఏదో ఇంటర్వ్యూలో చదువుతున్నాను, నన్నే రిఫర్ చేస్తూ ఒక జర్నలిస్ట్ చెప్తున్నారు, ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎవరో మీకు నేను ఫండింగ్ చేస్తామని అనుకుంటున్నామని చెప్తే పవన్ కళ్యాణ్ గారు రిజెక్ట్ చేశారు. అవును, ఎన్ని కోట్లో కూడా. అది నేనే యాక్చువల్గా నేను ఆవేళ మాట్లాడినప్పుడు నేను సోషల్ మీడియాలో నాలాంటి వాళ్ళు, అంటే నేను ఒక్కనే కాదు, నాలాంటి వాళ్ళు చాలా మంది ఆయనకి కలిసినప్పుడు, ఇప్పుడు రెండు పెద్ద పెద్ద శక్తులు, ఏది తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, అటువంటి శక్తులతో పోరాడాలనుకునే ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ వచ్చినప్పుడు కొంతమంది సాయం చేయాలనుకోవడం సహజం. సో ఆ టైంలోనే మాట్లాడడం జరిగింది. ఆయన వెంటనే చెప్పేశారు, మీరు నాకు థింక్ ట్యాంక్ గా వర్క్ చేయండి, మనీ వద్దని చెప్పారు. ఓకే, ఫస్ట్ మీటింగ్ లో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఆయన అలా చెప్పి ఉండొచ్చు,
కదా, అవును నేను రికార్డ్ చేస్తున్నానేమో లేదా భయంతోనో. ఆ తర్వాత ఆయనతో నేను 1 year వెరీ పర్సనల్గా ట్రావెల్ చేశాను. ఓకే నెవర్ అండి మనీ టాపిక్ లేదు అసలు, నెవర్. ఎప్పుడేం చెప్పండి అన్నారు కదా. అంటే మీరు ఒక క్లారిటీ ఇచ్చారు జనాలకి, ఆయన ప్యాకేజీ స్టార్ అంటూ ఉంటారు విమర్శలు చేస్తారు. దీనికి మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ చాలా బాగుంది. ఐ థింక్ దిస్ ఇస్ మై ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. నేను ఇలా అన్నప్పుడు ఆయన అన్న మాట, ఆ మాట మీద మళ్ళీ 1 year దగ్గర నేను ఆయనతో ఫ్రీక్వెంట్ గా కలవడం, అవర్స్ టుగెదర్ ఆయనతో స్పెండ్ చేశాను. ఎప్పుడైనా అని ఉండొచ్చు కదా, ఏమంటే మీరు అప్పుడు ఎప్పుడు అన్నారు అదేమి, నెవర్ అండి, నెవర్ నెవర్. సో ఐ థింక్ దట్ మ్యాన్ హ్యాస్ హిజ్ ఓన్ స్ట్రాంగ్ క్వాలిటీస్, బట్ హీఈస్ ఫైటింగ్ విత్ 2 other వెరీ బిగ్ మేజర్ ఫోర్సెస్. ఇప్పుడు టీడీపీ కానీ వైసీపీ కానీ వారు కూడా పెద్ద లీడర్స్, జగన్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు. సో అటువంటిప్పుడు ఈయన యునిక్నెస్ ను కూడా ఈయన ప్రొటెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు పాలిటిక్స్ చేయడం అంతా ఇట్ ఈస్ టు డూ విత్, అందుకే అంటారు క్యాష్, క్యాస్ట్, క్యాడర్, క్రెడిబిలిటీ. ఈ 4 ఉండాలి, 4C ఉండాలి మీరు పాలిటిక్స్ లో ముందుకు వెళ్ళాలి. క్యాస్ట్ ఉండాలి, క్యాష్ ఉండాలి, క్యాడర్ ఉండాలి, క్రెడిబిలిటీ ఉండాలి. మరి ఇవన్నీ కూడా మీరు వాటిని అన్నిటినీ మీరు మలుచుకుంటూ వాటిని కూడా చూసుకుంటూ అంత ఈజీ కాదు ఈ రోజు పాలిటిక్స్. బట్ వాట్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ మిస్టర్ పవన్ కళ్యాణ్, ఈజ్ అ వెరీ ఆనెస్ట్ మ్యాన్. అంతవరకు అయితే నేను చెప్పాలి.